ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఆయన కాసేపటి క్రితం కలిశారు. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం మరో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఆయన కాసేపటి క్రితం కలిశారు. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం మరో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జూలై 3కి పొడిగించింది. ఈ మేరకు స్పెషల్ జడ్జి నియారు బిందు తీర్పునిచ్చారు. గతంలో మంజూరు చేసిన జ్యుడిషియల్ కస్టడీ గడువు ముగియడంతో ఆయన్ని వీడియో కాన్ఫరెన్స్ తో కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ఈ మేరకు కోర్టు విచారించింది. అయితే విచారణ నేపథ్యంలో ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించడానికి ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. కేజ్రీవాల్ పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో ఆయన పేరు లేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టుకు తెలిపారు. మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలున్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొంది. ఇక మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యం అవుతుండటంతో ఎన్నికల ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు.